నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కేరళలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా ఆయన గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు. కేరళ నుంచి ఆయనను నెల్లూరుకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను కాకాని ఆశ్రయించినా ఎదురు దెబ్బ తగిలింది. విచారణకు రావాలని గతంలో కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చినా పోలీసుల నోటీసులకు ఆయన స్పందించలేదు. దీంతో కేరళలో ఏపీ పోలీసులు కాకానిని అరెస్టు చేశారు. మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గత 2 నెలల నుంచి కాకాని పరారీలో ఉన్నారు. కేరళలో ఉన్న ఆయన్ని మధ్యాహ్నం నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ నుంచి మాజీ మంత్రి కాకానిని నెల్లూరుకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. పొదలకూరు మండలం రుస్తు మైన్స్ కేసులో కాకాని A4 గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్ లో 2 సార్లు కాకాని కుటుంబ సభ్యులను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే బెయిల్ కోసం కాకాని హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ కాకాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటినీ నుంచి రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. కాకాని గోవర్ధన్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. మరోవైపు 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకానిని అరెస్టు చేసేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాకాని కేరళలో ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయనున్న ప్లేస్ కు వెళ్లి పోలీసులు కాకానిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయానికి ఆయన్ను నెల్లూరుకు తరలించే అవకాశం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు విషయం తెలియడంతో నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్దకు కీలక నేతలు చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మెరుగ మురళి, పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కాకాని అరెస్టు విషయం తెలిసి నెల్లూరులోని ఆయన నివాసానికి సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న కాకాని అరెస్టుతో వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం అందిస్తారు. నరసింహ, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సో తన నివాసం వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది కదా, ఏం చెప్తారు? ఇవాళ మధ్యాహ్నం కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో అరెస్ట్ చేసినట్లుగా ఏపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఆయన్ను మదనపల్లికి చెందినటువంటి ఏపీకి సంబంధించిన మదనపల్లి పోలీసులు అదుపులో తీసుకుని అక్కడ నుంచి ఏపీ పోలీసులకి డిఐజీ ఆఫీసుతో పాటు నెల్లూరు పోలీస్ ఆఫీస్ సమాచారం ఇవ్వడంతో వీళ్ళు నేరుగా ఇక్కడ డిఎస్పీ చిందుప్రియ వాళ్ళ బృందం నేరుగా మదనపల్లి వెళ్లి మదనపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకుని నెల్లూరు తరలిస్తున్నట్టుగా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం. కొద్దిసేపట్లో ఆయన నెల్లూరు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆయన ఏ కోర్టులో హాజరుపరుస్తారు, ఎక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారనే విషయం మీద కొంత సందిగ్ధత కొనసాగుతూ ఉంది. వాస్తవంగా పొదలకూరుకు సంబంధించినటువంటి రుస్తు మైనింగ్ కేసులో దాదాపు ఇప్పటి వరకు 12 మంది కేసులో నిందితులుగా ఉండగా కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఇప్పటికే 3 ఈ కేసులో జైలులో ఉండగా మరో 2 దీనిపైన బెయిల్ పొందినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. వీళ్ళు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు అదుపులో తీసుకున్న నేపథ్యంలో 24 గంటల్లో వ్యవధిలో ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచుకున్నందువల్ల ఆయన నైట్కి తీసుకొచ్చేసి ఇక్కడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి ఏ కోర్టులో హాజరుపరుస్తారనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. నెల్లూరు పోలీసులు ఒక కోర్టులో, జిల్లా కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే గూడూరు కోర్టులో హాజరుపరుస్తారనే విషయం మీద కూడా కొంత ఏది కూడా స్పష్టత రాలేదు. గూడూరు కోర్టులో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జడ్జి సెలవులో ఉన్నందువల్ల
వెంకటగిరి జడ్జి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె దగ్గర కానీ హాజరుపరిచేటటువంటి అవకాశం లేకపోలేదని కూడా మరోవైపు కూడా ఒక సమాచారం కూడా వస్తుంది. మొత్తగా ఇప్పటికే కొందరైతే నెల్లూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చారన్నటువంటి కొద్దిసేపటి క్రితం ఈ సమాచారంతో చాలా మంది కూడా ఈ ప్రాంతానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం నెల్లూరు నగరంలో నివాసం ఉంటున్నటువంటి సాయి నగర్ కి ఆయన నివాసం ముందే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఉంది. ఈ కార్యాలయానికి ఇప్పటికే కాకానికి సంబంధించినటువంటి అంకెలు, జిల్లా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి అనిల్ కుమార్ సహా అందరూ కూడా ఇక్కడ చేరుకుని ఉన్నారు. పెద్ద ఎత్తున బ్యానర్ కూడా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రేపు ఎన్ని గంటలకు అరెస్ట్ చేస్తారు, ఏ కోర్టులో అరెస్ట్ చేస్తారు అనే విషయం మీద ఇంకా స్పష్టత రావడం లేదు స్వప్నిక. ఎస్, అంటే నరసింహులు నెల్లూరుకి తీసుకొని వస్తారు. నెల్లూరు నుంచి డైరెక్ట్ గా తనని మళ్ళీ హైకోర్టుకి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంటుందా, విచారణ చేసే అవకాశం ఉంటుందా? అక్కడ ఖచ్చితంగా కూడా ఆయన గూడూరు ఇప్పటి వరకు ఈ కేసు వ్యవహారం అంతా గూడూరు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులోనే జరుగుతున్నందువల్ల ఖచ్చితంగా గూడూరు కోర్టుకే హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. బహుశా 27వ తేదీన అక్కడ ఉన్నటువంటి జడ్జి తిరిగి విధుల్లో హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే ఎల్లుండికి ఆయన వస్తారు. ఈలోపు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపల్ కోర్టు నుంచే ఆయనకి బెయిల్ రావడం కానీ, లేదంటే అక్కడ వాళ్ళు జైలుకు పంపించడం కానీ జరుగుతుందని కూడా ఒక న్యాయ నిపుణులు కూడా ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టుకి వెళ్ళారు, అంటే ఆల్రెడీ హైకోర్టులో కూడా వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ ఎక్కడ బెయిల్ అనేది అతనికి రాని పరిస్థితి వచ్చింది. సో ఆల్రెడీ 4 నెలలు పరారీలో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నారు, ఎట్టకేలకైతే పట్టుకున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆ శిక్షకు సంబంధించి మైనింగ్ నిజంగానే చేశాడు అక్రమంగా అని తెలిస్తే తనకి ఏ శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇక్కడ మైనింగ్ అక్రమాలు దాదాపు 250 కోట్లకు సంబంధించినటువంటి మైనింగ్ లో అక్రమాలు చేశారనేది ఆయన పైనటువంటి అభియోగాలు, ఆరోపణలు. అలాగే ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా రుస్తు మైనింగ్ కేసులో పేలుడు పదార్థాలు ఉపయోగించినట్టు, అలాగే అక్రమంగా ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టినట్టు, ఇంకోవైపు అక్కడ ఈ మైనింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా జిలిటిన్ అంటే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు వాడేటటువంటి పేలుడు పదార్థాలు, జిలిటిన్ స్టిక్స్, మిగిలినటువంటి కొన్ని పేలుడు పదార్థాలు అక్కడ ఉపయోగించారు అనేటటువంటి మీద దానిపైన కూడా కొన్ని సెక్షన్లలో ఆయన పైన కేసు నమోదయ్యింది. ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆ రుస్తు మైనింగ్ లో కేసులు జరిగే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కూడా ఆయన బెదిరించినట్లు, వాళ్ళపైన దౌర్జన్యం చేసినట్లు ఎస్సీ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈయనకి అన్ని కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఇందులో పొందుపరిచి ఉన్నందువల్ల అది ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ కేసు వ్యవహారం అంతా కూడా గూడూరు కోర్టులో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గూడూరు కోర్టు నుంచి ఆయన ఆ గూడూరు కోర్టులోని ముందే ఆయన ఆధారపరచాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసులు కానీ అలా న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే అక్కడ బెయిల్కి అక్కడ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత అక్కడ జడ్జి తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన ఫర్దర్ గా నెల్లూరు జిల్లా కోర్టులో బెయిల్కి, లేదంటే హైకోర్టులో బెయిల్కి మళ్ళీ బెయిల్ మూవ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వప్నిక. ఎస్, అంటే రీసెంట్ గానే చూసాం పేర్ని నాని కూడా కక్షపూరితంగానే అరెస్టులు చేస్తున్నారు. సో టీడీపీ కూటమి అనేది కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది అంటున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు కాకానీని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు. దానికి ఇంకొంచెం బలం చేకూర్చినట్లు అవ్వదంటారా? ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం, ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి వ్యవహారం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు జిల్లా పార్టీ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం పైన ఎదురుదాడికి కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కొంత సైలెంట్ మోడ్ లో పోయినప్పటికీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించుతూ, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు పలు విషయాలపైన కూడా ఆరోపణలు చేస్తూ ఆయన ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎదురుదాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఆయన పైన ప్రధానంగా అధికార పార్టీ కూడా దృష్టి సారించినట్టుంది. ఆ దృష్టి సారించిన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఇలాంటి కేసులు కూడా పెట్టినట్టుగా కూడా ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వప్నిక. రైట్ నరసింహులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.